డెమాన్ పవన్ ఆయననే షాక్ అవుతున్నాడు అమ్మాయిలలో ఆయన క్రేజ్ చూసి. ఇన్ని రోజులు స్ట్రైట్ లైన్ లా ఉండే రితు పవన్ వాళ్ళ బాండ్ ఒకటి నడిచింది. వైల్డ్ కార్డ్స్ ఎప్పటి నుంచి వచ్చారో అప్పటి నుంచి అయితే ఇంట్రెస్టింగ్ అయిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే డే 1 నుంచి అయేషా వాళ్ళ బాండ్ బ్రేక్ చేద్దామని చూస్తుంది. అండ్ ఈ రోజు లిస్ట్ లోకి కొత్తగా రమ్య కూడా యాడ్ అయింది. యాక్చువల్లీ రమ్య మోక్షకి బయట చాలా నెగిటివిటీ ఉంది కదా, సో ఇంకా హౌస్ లోకి వెళ్ళి ఇలాంటి పనులు ఏది చెయ్యదేమో అని అనుకున్నా. ఒకవేళ ఇలాంటిది ఏదైనా చేస్తే వైల్డ్ కార్డ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళతో చేస్తారేమో అని అనుకున్నా. కానీ ఎవ్వరూ లేనట్టు ఒక్కడే డెమాన్ పవన్ ఒక్కడే ఉన్నట్టు ఉన్న గర్ల్స్ అందరూ ఆయన వెనకాలే పడుతున్నారు. రోజు కెప్టెన్సీ టాస్క్ కోసం పెట్టింది అయితే చాలా సిల్లీగా అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ వీక్ అనుకున్న ప్లేయర్స్ నే తెచ్చుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో గేమ్ పెట్టి రౌండ్ ఒకరిని ఎలిమినేట్ చేపించడం అయితే వెరీ అన్ఫేర్ అనిపించింది నాకు. ఇంకేదైనా గేమ్ ఈక్వల్ ఆపర్చునిటీ వచ్చేటట్టు ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. అండ్ ఈ టోటల్ బిగ్ బాస్ లో ఒకటి మాత్రం కాన్స్టాంట్, ఎపిసోడ్ ఎలా ఉన్నా గానీ ఇమాన్యుయల్ కామెడీ మాత్రం చాలా ఎంటర్టైన్ చేస్తుంది. దానికైతే ఇమాన్యుయల్ కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి.